9th class students, in the chapter matter around us, first chapter, we have already discussed the properties of three states of matter, solids ki, liquids ki, gaseous state ki, ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయో మనం అన్ని నేర్చుకున్నాం. అలాగే మొన్నటి వీడియోలో we have already discussed compressibility and diffusion. In the category of diffusion, we are going to do now the lab activity in your textbook, that is diffusion of two gases. You see the lab activity in your textbook. ఈ ల్యాబ్ యాక్టివిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. అంటే ఎలా అడుగుతారంటే రెండు గ్యాస్ల యొక్క డిఫ్యూజన్ని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లేదంటే ఆ ల్యాబ్ యాక్టివిటీ ద్వారా మీరేం అబ్జర్వ్ చేశారు, లేదంటే దాని ప్రొసీజర్ రాయండి, లేదంటే ఆ ల్యాబ్ యాక్టివిటీ అంటే పర్టికులర్ ల్యాబ్ యాక్టివిటీ ఇచ్చి టు అబ్జర్వ్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ టూ గ్యాసెస్ అనే ల్యాబ్ యాక్టివిటీలో వాట్ మెటీరియల్స్ రిక్వైర్డ్ యూ హ్యావ్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఎయిమ్ ఈజ్ టు అబ్జర్వ్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ టూ గ్యాసెస్. అంటే ఏవైనా రెండు గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి మెటీరియల్స్ ఆ రెండిట్లో ఏది స్పీడ్గా డిఫ్యూజ్ అవుతుంది, అంటే ఏది స్పీడ్గా వ్యాపిస్తుంది, స్ప్రెడ్ అవుతుంది అన్నది మనం ఎట్లా తెలుసుకుంటాము అనేది మనం ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీలో ఎయిమ్. దానికోసం మనము ఏం రిక్వైర్ కావాలి మనకంటే, చూడండి, ఒక లాంగ్ గ్లాస్ ట్యూబ్ విత్ స్కేల్. అంటే గ్లాస్ ట్యూబ్ ఇలా ఉంటుంది, గ్లాస్ ట్యూబ్ దీని మీద స్కేల్ చేయబడి ఉంటుంది. అంటే 0, 1, 2, 3 మనకు స్కేల్ మీద ఎట్లా అయితే మెజర్మెంట్స్ ఉంటాయి అట్లా ఉంటాయి, కానీ రెండు వైపులా ఓపెన్ ఉంటుంది, ఒక గొట్టం లాగా ఉంటుంది. ఓకే, ఇట్స్ అ ట్యూబ్, రైట్? సో లాంగ్ గ్లాస్ ట్యూబ్ విత్ స్కేల్ అండ్ లిక్విఫైడ్ NH3. దిస్ ఈస్ కాల్డ్ అమోనియా. మీ పుస్తకంలో అమోనియా అని కూడా మీకు రాయడం జరిగింది. దాని యొక్క ఫార్ములా NH3, లిక్విడ్ NH3. అంటే లిక్విడ్ రూపంలో ఉన్న NH3ని తీసుకుంటాం. అలాగే HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. దిస్ ఇస్ సెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది కూడా లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. గ్యాస్ కూడా ఉంటుంది, కానీ మనం ఇక్కడ లిక్విడ్ తీసుకుంటున్నాం. ఇది లిక్విడ్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ పీసెస్ ఆఫ్ కాటన్, కొన్ని దూది ఉండలు, అండ్ 2 రబ్బర్ కార్క్స్ ఉంటాయి, అవి కూడా తీసుకుంటాం. అండ్ టాంగ్, పేర్ ఆఫ్ టాంగ్స్, అంటే ఇలా మనం ఏమంటారు దాన్ని పట్టుకోవడానికి పట్కార్ లాగా ఒక 2 టాంగ్స్ను మనం తీసుకుంటాం. సో దిస్ ఈస్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ టూ గ్యాసెస్ ఇన్ ద ల్యాబ్ యాక్టివిటీ. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం మనము, మీకు ప్రొసీజర్ అడుగుతాడు కాబట్టి ఫస్ట్ వి టుక్ ద గ్లాస్ ట్యూబ్. ఆ తర్వాత 2 వెజిల్స్లో సెపరేట్గా లిక్విడ్ అమోనియా అండ్ లిక్విడ్ HCl సెపరేట్గా మనం పోర్ చేసి పెట్టుకుంటాం. మనము పీసెస్ ఆఫ్ కాటన్ని పీసెస్ ఆఫ్ కాటన్ని లిక్విడ్ అమోనియాలో సోక్ చేస్తాం, అంటే అది పీల్చుకుంటుంది, సోక్ అవుతుంది. ఓకే, అమోనియాని దూది ఉండ ఒకటి పీల్చుకుంటుంది, అలాగే ఇంకొక దూది ఉండ HCl అనే దాంట్లో ఉంచి తీసుకుంటాం. ఓకేనా? సో ఈ రెండింటిని ఎట్ ఏ టైం టాంగ్స్ తోటి మనం ఏం చేస్తాము, ఇటువైపు ఒక రబ్బర్ ఇదేంది గ్లాస్ ట్యూబ్ ఉంది కదా, ఇటువైపు HCl దూది ఉండని, ఇటువైపు NH3 దూది ఉండని, రెండింటిని ఒకేసారి సేమ్ టైంలో మనము ఇటువైపు క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఇటొక రబ్బర్ కార్క్ని ఇటొక రబ్బర్ కార్క్ తోటి మూసేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మెటీరియల్స్ వచ్చేసినాయి కదా. సో నౌ కొంచెం సేపటికి వాట్ డు యూ అబ్జర్వ్, ఆఫ్టర్ సమ్ టైమ్ HCl లిక్విడ్ HCl వేపర్ని గ్యాస్ని బయటకు రిలీజ్ చేస్తుంది. ఇట్స్ గివ్స్ ఆఫ్ HCl గ్యాస్ అండ్ NH3 ఇట్స్ గివ్స్ ఆఫ్ NH3 గ్యాస్. ఓకే, సో లిక్విడ్ గ్యాస్గా మారుతుంది, ఇక్కడ లిక్విడ్ గ్యాస్గా మారుతుంది. మారి కొంచెం సేపటి తర్వాత మీకు ఇక్కడ ఒక వైట్ కలర్ రింగ్ ఏర్పడుతుంది, వైట్ ఫ్యూమ్ అనేది వస్తుంది. అంటే ఇలా బయటకు వస్తున్నప్పుడే ఒక గ్యాస్ అనేది మనకు వెళ్తున్నట్టుగా వైట్ కలర్లో ఏర్పడి ఇక్కడ ఒక వైట్ కలర్ ఫ్యూమ్ అనేది ఏర్పడుతుంది. ఈ వైట్ కలర్ ఫ్యూమ్ ఈ రెండు కలిసిన దగ్గర వైట్ కలర్ రింగ్ అనేది మనకు ఈ గ్లాస్ ట్యూబ్ మీద మనకు ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అంటే ఏమైంది, అక్కడ ఇంకొక మెటీరియల్ అనేది వచ్చింది. ఆ మెటీరియల్ ఏంటిది అంటే అమోనియం క్లోరైడ్. ఎలా ఏర్పడదో ఇక్కడ ఈక్వేషన్ రాశాను చూడండి. సో దిస్ ఇస్ అమోనియా NH3 అండ్ దిస్ ఇస్ HCl ప్లస్. ఈ రెండు మిక్స్ అయిన తర్వాత ఏం ఏర్పడుతుంది, దిస్ ఇస్ అమోనియం క్లోరైడ్ NH4Cl. వాట్ ఈస్ ద నేమ్ ఇస్ దిస్ NH4Cl. So what is the color of NH4Cl? It is a white fume color. It's a white colored ring అనేది మనకి గ్లాస్ ట్యూబ్లో ఏర్పడుతుంది. సో ఓకే, అంత అబ్జర్వ్ చేసినా అంత ప్రొసీజర్లో మనకి ఏర్పడింది. సో ద గ్యాస్ విచ్ మన అబ్జర్వేషన్ ఏంటిది, అబ్జర్వ్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ టూ గ్యాసెస్. అంటే ఈ రెండు గ్యాస్లు అంటే NH3 గ్యాస్ HCl గ్యాస్లో ఏది ఫాస్ట్గా మూవ్ అయింది అనేది మనకి ఎట్లా ఏర్పడుతుంది అంటే, మీరు చూడండి ఇక్కడ గ్లాస్ ట్యూబ్లో
NH3 నుంచి NH3 గ్యాస్ చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేసింది. HCl నుంచి HCl గ్యాస్ కొంచెం తక్కువ దూరం ప్రయాణం చేసింది. అంటే అర్థం ఏంటిది? దీని స్పీడ్ తక్కువ ఉంది, దీని స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణం చేసింది. మరి HCl కన్నా NH3 ఎందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేసింది అనేది మీకు తెలియాలంటే మీకు ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ చూడండి. దిస్ ఇస్ కాల్డ్ అటామిక్ వెయిట్. ఎవ్రీ మాలిక్యూల్ అండ్ ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వెయిట్. ప్రతి మాలిక్యూల్ కానీ అంటే ప్రతి పరమాణువు, ప్రతి అణువు, ప్రతి ఆటమ్ అండ్ ప్రతి మాలిక్యూల్ దానికంటూ ఒక బరువు అనేది ఉంటుంది. ఇక్కడ NH3 చూడండి. NH3లో ఏమేమి మాలిక్యూల్స్ ఉన్నాయి? నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. హౌ మెనీ నైట్రోజన్స్ హియర్? 1. హౌ మెనీ హైడ్రోజన్స్ హియర్? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో నైట్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ ఏంటిది? మాలిక్యులర్ వెయిట్ ఏంటిది అంటే 14. ఓకే, అప్పుడు 1 into 14 ఒకటే నైట్రోజన్ ఉంది కాబట్టి ఒక 14 వస్తుంది. సో 14. అలాగే హైడ్రోజన్స్, హౌ మెనీ హైడ్రోజన్స్ ఇన్ ద NH3? 3. సో 3 into what is the molecular weight of H? Hydrogen is a 1 gram. So 3 into 1, 3. So the total ammonia atomic weight is 17 grams. Okay, this is called atomic weight. సో అమోనియా యొక్క అటామిక్ వెయిట్ ఎంత? సో దిస్ ఇస్ 17 grams. అండ్ ఇన్ ద సేమ్ వే మనం HCl కూడా తీసుకున్నాం కాబట్టి ఇందులో ఏమేమి మాలిక్యూల్స్ ఉన్నాయి చూడండి. H is a 1 molecule and chlorine is a another molecule. హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 1. ఎన్ని ఉన్నాయి? 1. సో 1 into 1, 1.0. ఇక్కడ 1 ఎందుకంటే ఇది పాయింట్లో ఉంది కాబట్టి 0.0 రాశాను. అలాగే క్లోరిన్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. 1 into క్లోరిన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 35.5. is a 35.5 is a molecular weight of chlorine. So the total atomic weight is 35.5. So what is the total atomic weight of HCl is 36.5. So you compare these both two gases. Ammonia have a 17 grams, HCl have a 36.5 grams. So which is a more weight? This is a more weight. So every time you should always keep in your mind which is the gas traveled faster which is it have a lower atomic weight. అంటే తక్కువ వెయిట్ ఉన్నటువంటి గ్యాస్ అనేది ఎక్కువ ఫాస్ట్గా మనకు ట్రావెల్ అవుతుంది. అలాగే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి గ్యాస్ అనేది తక్కువ సమయం అంటే తక్కువ దూరంలో ట్రావెల్ అవుతుంది. సో దట్స్ వై HCl is traveled some narrow distance, small distance, but whereas you took compare to HCl, NH3 is a go faster than the HCl. అందుకే అమోనియా అనేది ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళింది. ఎందుకు? దీని అటామిక్ వెయిట్ దీనికన్నా తక్కువ, ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు. సో దట్స్ వై టు అబ్జర్వ్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ టూ గ్యాసెస్. ఈ టూ గ్యాసెస్లో ఏది ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంది? NH3. ఎందుకు వెళ్తుంది? HCl కన్నా దీని అటామిక్ వెయిట్ తక్కువ ఉంది. సో దట్స్ వై ద గ్యాస్ ట్రావెల్డ్ ఫాస్టర్ విచ్ ఇట్ హ్యావ్ లోయర్ అటామిక్ వెయిట్. ఓకే, సో ఇది ఈ అబ్జర్వేషన్లో మీరు రాయొచ్చు. సో అలాగే నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను చూడండి. ఆక్సిజన్ generally we have in atmosphere oxygen, carbon dioxide, nitrogen, okay, sulfur dioxide, so many. So what is the compare of these three are the in atmosphere oxygen, carbon dioxide, nitrogen. What is atomic weight? Which is a faster, which is a slower traveled? How do you know the which is faster, which is slower? So this is atomic weight. First you calculate. So atomic weight oxygen and the ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 into what is the atomic molecular weight? 16. So 2 into 16, 32 grams. So atomic weight of oxygen is 32 grams. And carbon dioxide in this molecular, so 2 molecules are there, carbon and oxygen. Carbon యొక్క atomic weight 12 ఒకటే ఉంది కాబట్టి, and oxygen యొక్క oxygen రెండు ఉన్నాయి కాబట్టి 2 into 16, 32. So what is the total atomic weight of carbon dioxide? So this is a 44 grams. And also you compare nitrogen. How many here? 2 nitrogens. So 2 into 14, 28 grams. So you see oxygen atomic weight is 32, carbon dioxide is a 44 and nitrogen is a 28. So which is a move faster, traveled faster among these three gases? So nitrogen is a traveled faster to compare carbon dioxide and oxygen. Whenever you compare these two atoms, so oxygen is move faster than the carbon dioxide. Okay, so nitrogen is a move faster among these two, but whenever you compare these two, oxygen is a move faster than the carbon dioxide. So this is a observation to speed of diffusion. అంటే గ్యాస్ యొక్క డిఫ్యూషన్ స్పీడ్ అనేది దాని యొక్క అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అటామిక్ వెయిట్ తక్కువగా ఉన్న గ్యాస్
మిగతా దానికన్నా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. సో ఇది మీ డిఫ్యూషన్ ఆఫ్ 2 ల్యాబ్ యాక్టివిటీలో ఉన్నటువంటి అబ్జర్వేషన్. ఓకే.